హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాక్డౌన్ అంటే 4.0 అన్లాక్డౌన్లో మేము బయటికి వెళ్తున్నాము. మార్చిలో ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ ఈ రోజే అనమాట మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. మా చిన్ని తండ్రికి కొత్త జాబ్లో మంచిగా నిన్ననే శాలరీ వచ్చింది. మేము ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. చూడు ఇట్లా అంట ఏంటోనండి, అసలు లోపల ఉండి 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 ఒక రకంగా ఫ్రస్ట్రేషన్ ఉమెన్ లాగా అయిపోయాను. నా పని అయితే ఇట్లా సఫికేటెడ్గా అయిపోయిందండి. బాడీ అంతా గాలాడట్లేదు. పెద్దింటికి వచ్చాము, పెద్దింటికి వచ్చినా కూడా ఏంటో అంతా లోపలే ఉండి మనసు అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అందుకని కొంచెం ఇట్లా బయటికి వెళ్ళి రిలాక్స్డ్గా కొంచెం రిఫ్రెష్ అయిపోయి మా ఫ్యామిలీతో బయలుదేరా నేను. ఎక్కడికి వెళ్ళినా ఏంటోనండి, ఈ మాస్కులు పెట్టుకొని వెళ్ళడం ఏంటో. ఇప్పుడు పెట్టుకొని వెళ్తాము, తినేటప్పుడు అని తీయాలి కదా. అసలు చెప్తున్నా నేను, తీయాలి కదా. వెళ్ళకూడదు ఇంకా తినడానికి. మరి వెళ్ళొద్దా నన్ను, నీకోసం బయలుదేరుతున్నాను చిన్న. అయితే తీయాలి. మరి ఇట్లా మాట్లాడతాడు, జోక్ మాట్లాడి రిటర్న్ లో మనం చీపుర్లు కొనాలి. శ్రీను అటువైపు చీపురన్న కొనాలి. ఏంటోనండి అసలు ఈ మాస్కులు ఎప్పటి వరకు నాకు అర్థం కాదు. మనం అసలు భూమి మీద ఉన్నామా లేదా ఏదన్నా గ్రహాంతర వాసులు లాగా అయిపోయాం ఇప్పుడు. అసలు ఏలియన్స్ కాదు, గ్రహాంతర. మొన్న మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న నిహారిక అది ఎంగేజ్మెంట్ అయింది కదా, అందరు చూసే ఉంటారు ఆ వీడియో. అసలు అట్లా ఎట్లా ఉంది, అందరు మాస్కులు పెట్టుకుని అలా తిరుగుతుంటే ఏదో గ్రహంలో ఉన్నట్టుంది కదా. ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నట్టుందా, ఏదో గ్రహంలో అలా గ్రహాంతర వాసులాగా అయ్యిందండి మన పరిస్థితి. చూడు ఎలా చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. మా చిన్ని తండ్రికి పిజ్జా అంటే చాలా ఇష్టం అండి. మేము పిజ్జా తినడానికి బయలుదేరాము. సంగతి లెట్స్ ఎంజాయ్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ. ఇది ఫ్యామిలీ పార్టీ. ఏంటి చిన్న కట్ చేయవేంటి? ఇంకా చెప్పు మరి. ఏమో నువ్వు కట్ చేసావు అనుకుంటున్నా. నేను చేయలా. అయిందా మరి చెప్పు, ఇంకా వింటివు. వచ్చేసామండి, సబ్వేకి వచ్చేసాము. ఆర్డర్ ఇస్తున్నామండి. జింజర్ చికెన్, పిజ్జా, ఫ్రైడ్ రైస్,
ఇప్పుడు ఎన్ని కుమ్మాలన్నమాట మేము. అందుకనే ఫుల్ ఎంటీ స్టమక్తో వచ్చాము అన్ని కుమ్మడానికి. చిన్నకైతే మధ్యాహ్నం పెట్టే అసలు తర్వాత పెట్టిన 4 hours నుంచి పొట్టను ఖాళీ ఉంచాను అన్నమాట. రెస్టారెంట్ వాళ్ళని లాస్ చేయడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు. నేను వీళ్ళేమో తినడానికి వస్తారు, నేనేంటంటే కొంచెం గాలి పీల్చుకోవడానికి వస్తాను. నేను బయటకి తందూరి చికెన్ పిజ్జా పెట్టాను. తందూరి చికెన్ చూసారా, మెనూనే ఇంత టైం పడితే భయ్యా ఇద్దరు తందూరి చికెన్ పిజ్జా సైజ్ రెగ్యులర్ और पूरा 8 बजे दीजिए, 8 बजे क्लोजिंग है इसका. ఇంకోటి ఏంటి ఫ్రైడ్ రైస్ అన్న. ఏంటనండి కొత్త పేర్లు. తందూరి చికెన్ పిజ్జా అంట. నేను ఎప్పుడు వెజ్జే తింటాను. లాస్ట్ మంత్ మా పెద్ద బాబు టేక్ అవే తీసుకొచ్చాడనమాట. అప్పుడు సూపర్ ఉంది, ఎన్వి తిన్నాను. ఇప్పుడు తందూరి చికెన్ పిజ్జా ఎంజాయ్. ఇంపేస్తుందిరా. ఇంకేం మాట్లాడినా వాటికి చాలా మా ఫేవరెట్ రెస్టారెంట్ అండి ఇది అసలు. అందుకని ఈ రెస్టారెంట్కి దగ్గరలో మేము విల్లా తీసుకున్నాము. ఎందుకంటే ఇక ఇట్లా అప్పుడప్పుడు ఇలా వచ్చేసి కుమ్మేసుకొని వెళ్ళిపోవడానికి అని చెప్పేసి. ఆల్ ఇన్ వన్ రెస్టారెంట్ అండి, సూపర్ ఉంటుంది అసలు. టేస్ట్ అయితే అవసరం ఉంటుంది అసలు. మేమైతే చందానగర్ సైడ్ వెళ్తే 20 years నుంచి ఒకటే రెస్టారెంట్. సైడ్ అయితే ఏ లాంజ్ చందానగర్ సైడ్ అయితే ఏ లాంజ్, ఇటు సైడ్ అయితే ఇది ఒకటేనండి. ఊరికి అని మార్చకూడదు. మనం ఎక్కడ హైజీనిక్గా ఉంది ఏంటి అనేది చూసుకుని వెళ్ళాలి. హౌస్ అంతా మంచిగా 80% సర్దేశానండి. ఇంకా 20% ఉంది. ఆ 20% నిదానంగా చేస్తాను. 90%. 91%. మా హస్బెండ్దే ఉంది 10%. నాది అయిపోయింది, నా సబ్జెక్ట్ అయిపోయింది. కాకపోతే షిఫ్టింగ్ అంటే కొంచెం ఎనర్జీ ఉండాలండి అసలు. ఎందుకంటే కొంచెం పెయిన్స్ వచ్చినాయి బాగానే నాకు. చేసుకోవటం, రెస్ట్ తీసుకోవటం, రెస్ట్ తీసుకోవటం అట్లా హాఫ్ అండ్ డౌన్గా ఏదో అలా మేనేజ్ చేసేసాను. హాఫ్ అండ్ డౌన్గా రెస్ట్ వర్క్ హాఫ్ అండ్ డౌన్గా రెస్ట్ వర్క్ హాఫ్ అండ్ ఆన్గా రెస్ట్ వర్క్. వీడికి ఇదే పని, నా ఇంకా చూసే పనిలోనే ఉంటాడు వీడు. జింజర్ చికెన్ అండి. సూపర్ ఉన్నాయి. స్టార్టెడ్ విత్ స్టార్టర్ జింజర్ చికెన్ అండి. ఎమ్మియా చెప్పలేము, అంత ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది అసలు. మీకు ఎలా ఉంది? వచ్చినప్పుడల్లా పెద్దగా మాట్లాడాలి. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీకి ఇవ్వాలి మనం. ఎందుకంటే అన్నీ టేస్ట్ చేయాలి. తినకూడదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో దానికి ఆదుకోవాలి. ఇంట్లో ఇట్లాంటివి చేయాలంటే ఎంత కష్టం అండి. నేను చెబుతున్నా కష్టం. ఇంకేంటో మరి ఇంత టేస్ట్ రాదు, నాకు అర్థం కాదు. ఎంత చేయలేదు, ఎంత యూట్యూబ్లో చూసి ఎంత ఎక్స్పర్ట్స్ చూసి మనం చేసినా కూడా ఈ టేస్ట్ రాదు. మరి అదే చెఫ్స్ స్పెషాలిటీ. అంటే మనం హైజీనిక్గా చేస్తాం కాబట్టి టేస్ట్ రాదంటారు. వాళ్ళు ఇంకేమో పౌడర్లు సీక్రెట్. నువ్వు కూడా తెలుసు చెప్పదు.
తందూరి చికెన్ తిన్నాము. ఇంకా అసలు అల్టిమేట్ ఉంది. అసలు టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంది. అసలు చాలా బాగుంది. అసలు ఇది అంత క్రితం కూడా తిన్నాను కాబట్టి నేను మామూలుగానే ఉన్నాను. ఇది కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారు ఇక్కడ. అసలు ఇక్కడ అన్ని స్పెషల్ అండి, అన్ని స్పెషల్ అనమాట అంతా. ఇది తిన్న తర్వాత కొంచెం ఖాళీ ఉంచుకోవాలి మేము, లిటిల్ బిట్ ఖాళీ ఉంచుకోవాలి. పొట్టను కొంచెం లిటిల్ బిట్ ఖాళీ ఉంచుకోవాలి. ఎందుకంటే పిజ్జా, చికెన్ యుఎస్ఏ పిజ్జా, తందూరి చికెన్ పిజ్జా, దీంతో ఫినిషింగ్ కట్టిస్తాం. మీరు ఎలా ఉంది చెప్పు. ఇంకా పిజ్జా కుమ్మడానికి రెడీ అయిపోయాడు చిన్న తండ్రి. నాకొద్దు, నాకు హెవీ అయిపోయిందండి. నాకు ఒక పిజ్జా. చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉందండి అసలు. పిజ్జా చీజ్. సెకండ్ టైం పిజ్జా చీజ్. చాలా టెంప్టింగ్ ఉంది చూస్తుంటేనే. నాకు ఆల్రెడీ పొట్ట నిండిపోయింది. ఇంత ఉంచా, ఇంత దాంట్లో దీన్ని ఇరికిస్తా. ఇంత ప్లేస్ ఉంచా, ఇంత ప్లేస్లో ఇది ఇరికిస్తా. ఇప్పుడు నేను దీన్ని పంపించి ఎంజాయ్. బాగుందా? బిర్యానీ లాంటి అన్నిటికీ స్పూన్లు ఫోర్కులు ఇస్తారు. మరి దీని సంగతి ఏంటి? చేత తినాలా? అది కూడా స్పూన్ ఫోర్క్ ఎట్లా? ఇది చాలా హార్డ్ ఉంటుంది కదా, కష్టం. అవును, అమెరికా వాళ్ళకి యాక్చువల్గా నైఫ్ లాంటిది ఒకటి ఇస్తారు. చాలా బాగుంది శ్రీని. ఇది కూడా ఇది మేము ఫస్ట్ టైం తింటున్నా. నేను స్పెషల్ చాలా ఫస్ట్ టైం తింటున్నాను. అందుకని నేను వెజ్ తినేదాన్ని, వెజ్ పిజ్జా ఇవన్నీ ఒకసారి తిన్నాను. ఇది ఇంకా డిఫరెంట్ ఉంది. ఇది తందూరి చికెన్ పిజ్జా. యమ్మీ మళ్ళీ చిన్న చీజ్. మా హస్బెండ్కి నేను కూడా చీజ్ దగ్గర కదా అటు చీజ్. అదే కానీ ఇది ఫస్ట్ తింటే ఫాస్ట్గా తినేసేదాన్ని. ఆల్రెడీ పొట్ట నిండిపోయింది కదా, అందులో స్లోగా తింటున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇది మా ఆస్థాన రెస్టారెంట్ అండి. ఇది దీన్ని తప్పితే ఇంకో దానికి వెళ్దాం మేము. ఇటు సైడ్ ఇది ఒక్కటే మాకు నచ్చింది. ఎన్నో ఉంటాయి ఇక్కడ, వందల్లో ఉంటాయి రెస్టారెంట్లు. ఇప్పుడు ఇక్కడికే వస్తాము. అందుకనే ఇంకా తినే చల్లగా అయిపోతుంది. ఇల్లు తీసుకునేటప్పుడు కూడా బాగా ఆలోచించాం. ఎప్పుడన్నా మనం పార్టీలు చేసుకునేటప్పుడు కూడా బాగుంటుంది, బర్త్డేస్ మ్యారేజ్ చేసేటప్పుడు. కానీ అనుకున్నాను ఈ యొక్క కరోనా పాండమిక్ పీరియడ్లో ఉన్నాం కదా, ఇంకా ఇప్పుడప్పుడే రావడం కుదరదేమో. ఒక 2 years వరకు అనుకున్నాను. ఇల్లేమో షిఫ్ట్ అవుతున్నాము, ఇదేమో క్లోజ్ అనుకున్నాం. కానీ లక్కీలీ ఓపెన్లోనే ఉంచారు దీన్ని. నీకోసం తొందరగా అన్లాక్ డౌన్ చేసి. చూసారా, ఎంటీ స్టమక్ మీద వచ్చినందుకు ఫిల్ చేసామండి. అసలు మా చిన్ని తండ్రిది, నాది. దీన్ని చూడండి, దీని అంతా చూసామనుకోండి. మొత్తాన్ని మేము ఇచ్చిన డబ్బులకి న్యాయం చేసాం. వీళ్ళు న్యాయం చేశారు, వాళ్ళు మాకు న్యాయం చేశారు, మేము వాళ్ళకి న్యాయం చేసాం.
ఇచ్చిన డబ్బులకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. రెస్టారెంట్ క్లోజింగ్ టైం కూడా అయిపోయిందండి. మేము కూడా వెళ్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం. బాయ్.